కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగితే ప్రైవేట్ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అపోలో ఆసుపత్రులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతులు సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రులు కరోనాకు చికిత్స అందించేందుకు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయన్న వివరాలు సహా వ్యాపార రంగంపై కరోనా ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న అంశాలపై అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డితో మా ముఖాముఖి. కరోనా రాష్ట్రాన్నే కాదు ప్రపంచ దేశాలని వణికిస్తున్న మహమ్మారి. మరి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాం? ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రుల సహకారాన్ని కోరుతున్న నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఫిక్కీకి సంబంధించి అధ్యక్షురాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇది ఇండస్ట్రీస్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆవిడ మాటలు తెలుసుకుందాం. సో ముందుగా కరోనా అనేది ప్రతి ఒక్కరిని భయపెడుతున్న విషయం. దీనికి సంబంధించి ఇది వ్యాపించుకుని ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? We have to break the chain. దానికి ముఖ్యమైనది నంబర్ 1 ది స్ప్యూటమ్, ద కాఫింగ్, ఎనీబడీస్ మౌత్ ఆ కాంటాక్ట్ మనకు రాకూడదు. బట్ ద పీపుల్ హూ కాఫ్ దే షుడ్ కాఫ్ ఇన్ టు దేర్ ఎల్బో. అండ్ ముఖ్యంగా హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్ అండ్ కాఫింగ్ ఎటికెట్, ఈ మూడు చాలా ముఖ్యమైనవి. ఇంకోటి విదౌట్ రియలైజింగ్ దేర్ విల్ బి సో మెనీ సర్ఫేసెస్ దట్ వి టచ్. సో ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు వైప్ ఆల్ దీస్ సర్ఫేసెస్ విత్ డిస్ఇన్ఫెక్టెంట్. అండ్ అన్నిట్లో మోస్ట్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ in spreading the disease. ఇప్పుడు మనం ఇండియాలో హ్యాండ్ షేక్ అన్ని మర్చిపోయినాం. we're doing only namaste, but all of us are holding this mobile phone. so ఈ ఫోన్ ని బాగా తుడుచుకోవాలా. I think these are the ముఖ్యమైన సేఫ్టీ ప్రికాషన్స్. ఇవి మెయిన్. బయటికి పోయి వచ్చినప్పుడు బెస్ట్ అన్ని ఆ బట్టలన్నీ ఇది హ్యావ్ అ బాత్ అండ్ దెన్ ఓన్లీ టచ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఆల్సో. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో అంటే గవర్నమెంట్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా సహకారాన్ని కోరుతున్నారు. వాళ్ళు ఎలాంటి సహకారాన్ని కోరారు? మన స్టేట్ లో చాలా వెరీ ప్రోయాక్టివ్, చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు సీఎం గారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్స్ టు అనౌన్స్ ది 500 crores సపోర్ట్. స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా స్టెప్ అప్ అయ్యాయి. దే హ్యావ్ ఆస్క్డ్ ఎవ్రీ ప్రైవేట్ హాస్పిటల్ what we can do. ముఖ్యంగా అంటే one of the important aspects about corona is that you should not mix these patients with others. so అపోలో హాస్పిటల్లో మేము ముఖ్యంగా ఏం చేశామంటే సూపర్ స్పెషాలిటీ జూబ్లీ హిల్స్ హాస్పిటల్ వచ్చి ఇట్ విల్ బి కెప్ట్ ఫర్ రూటీన్ పేషెంట్స్. ఎందుకంటే కార్డియాక్ పేషెంట్, కారోనరీ పేషెంట్ వాళ్ళకు కరోనా అంటే అది తెలీదు. దే విల్ కంటిన్యూ టు కమ్. సో ఆల్ ఎమర్జెన్సీస్ కమ్ ఇన్ దేర్. బట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళు లోపలికి వస్తే దే హ్యావ్ టు బి పుట్ ఇన్ టు అ డిఫరెంట్ ప్లేస్. జూబ్లీ హిల్స్ క్యాంపస్ లో ఒక సెపరేట్ ఐసోలేటెడ్ బిల్డింగ్ లో ఇన్ఫెక్షస్ డిజీజ్ హాస్పిటల్ ఉంది. సో దాట్ ఈస్ ద మెథడాలజీ వీ హావ్ టేకెన్. దాంట్లో 100 beds ఉన్నాయి. ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ స్టెప్ అప్ ఫర్దర్ ఇన్ ది మెడికల్ కాలేజ్ బిల్డింగ్. అది కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాము. వీవ్ ఆల్సో రీచ్డ్ అవుట్ టు, మేము ఒక డిఆర్డిఓ హాస్పిటల్ నడిపిస్తున్నాం. దాన్ని కూడా వీవ్ రీచ్డ్ అవుట్ సేయింగ్ కెన్ వి మేక్ దట్ 250 beds. వేరే కూడా ఐసోలేషన్ బెడ్స్ హెల్ప్ గవర్నమెంట్ అడిగారు. అది కూడా ట్రై చేస్తున్నాం. వీఆర్ కమింగ్ అవుట్ విత్ ద ప్లాన్. అది నెక్స్ట్ 2-3 days లో we'll have almost additional 200 beds ready. So and education and training, we have made some very good content and shared this all over the country in terms of our message to public. 24/7 ద్వారా చాలా మంది రిస్క్ స్కాన్ తీసుకున్నారు, ప్రివెంటివ్ కేర్ తీసుకున్నారు. కోవిడ్ గురించి పబ్లిక్ నౌ ఫ్రీ టెలికన్సల్ట్ ఇచ్చామన్నమాట. సో దాన్ని చాలా యూజ్ చేస్తున్నారు. మళ్ళీ వేరే పేషెంట్స్, ఆల్ ఆర్ డాక్టర్స్ ఆర్ నౌ అవైలబుల్ ఆన్ ద టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్. సో దట్ ఈస్ ఆఫ్ కోర్స్ పెయిడ్ సర్వీస్. కానీ అందరూ హాస్పిటల్ ఓపీడీకి రాకుండా వాళ్ళు ఇంట్లోనే డాక్టర్తో మాట్లాడుకోవచ్చు వయా ద మొబైల్ ఫోన్. ఫార్మసీ మెడిసిన్స్ కానీ హోమ్ కేర్ కానీ అది ఇంటికి వస్తాయి. And separately we are doing whatever we can to help the government. We continue to say that if the government vacates any other government facilities and in that if they want further help from us, ventilators gaani edaina help gaani, as to the extent possible we are happy to help. అంటే ఇప్పటికి మన దగ్గర ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయి అండ్ ఒకవేళ ఫ్యూచర్ లో గవర్నమెంట్ అడిగితే ఎంతవరకు మీరు ఆ హెల్ప్ ఇవ్వగలుగుతారు? So we can definitely help andi. ఎంతవరకు అంటే I think they are much bigger. It's the government this thing kada. But definitely in our centers ఇప్పుడు డే కేర్ సర్జరీ కానీ అలాంటివి అన్ని ఆపేశాం కదా. అవసరం వస్తే ఆ వెంటిలేటర్స్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించే రెడీనెస్ ఉంది మన మైండ్ లో. వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ టు సేవ్ లైవ్స్ అండ్ హెల్ప్ పీపుల్ వీఆర్ రెడీ టు. వైరస్ ఏదైతే కరోనా వైరస్ పరీక్షలు ఉన్నాయో దాన్ని చేసేందుకు పర్మిషన్ కూడా వచ్చింది. సో ఎప్పటి నుంచి ఈ టెస్టులు చేయబోతున్నారు అండ్ ఒక రోజుకి ఎన్ని టెస్టులు చేసే అవకాశం ఉంది అపోలో? వీ హావ్ నౌ స్టార్టెడ్ బికాజ్ ఒక టెస్ట్ కిట్ కు ముందు పర్మిషన్ ఉండే, దెన్ దే చేంజ్ ద క్రైటీరియా. మన దగ్గర ఇప్పుడు కరెంట్లీ వీ
have the test kits for over 200 test kits we can do. We are saving those for inpatients and very critical patients, but in the next 2 to 3 days we'll get almost 1 lakh kits. Appudu we can test, but even then we will test as per the criteria of the ICMR. So people with a travel history, people who are now showing frank symptoms, people who have come into contact with people who had. So ఇది 3 criteria అన్నమాట. దీని ఎఫెక్ట్ అనేది కంపెనీస్ మీద ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ప్రొడక్షన్ లెవెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్ఫార్చునేట్లీ అండి, అన్లెస్ సమ్ మేజర్ ప్యాకేజెస్ అనౌన్స్డ్, ఈ ఎస్టిమేట్ ఏంటంటే 30 to 40% ఆఫ్ కార్పొరేషన్స్ విల్ షట్ డౌన్ అండ్ గో అవుట్ ఆఫ్ బిజినెస్. కొంతమంది ఇంకా 50% అని అంటున్నారు. సో సెక్టర్ బై సెక్టర్ ఒక అనాలిసిస్ చేస్తున్నాం. FICCI first survey చూస్తే 70% of companies have been affected very badly అని, severely affected అని రాశారు. సో severely affected అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, ఫస్ట్ దే విల్ ట్రై టు రెడ్యూస్ కాస్ట్ లో పీపుల్ విల్ లూజ్ జాబ్స్. అది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అవుతుంది. అందుకే ముఖ్యంగా మన ప్రధాన మంత్రి, ఫినాన్స్ మినిస్ట్రీ అందరూ ఒక కాంప్రిహెన్సివ్ ఫినాన్స్ ప్యాకేజ్ కి అనౌన్స్ చేసి కార్పొరేట్స్ కు కొంచెం మీరు స్టే కామ్, ఇది కూడా గడిచిపోతుంది, మనం అందరం బాగుంటాం, డోంట్ వరీ, ఇలా ఇమీడియట్ డిసిజన్స్ యాక్షన్స్ తీసుకోకండి, మేము ఉన్నాం మీ వెనకాల, అది ఒక స్ట్రాంగ్ మెసేజ్ నెక్స్ట్ అది వస్తే ఐ థింక్ విల్ బి ఆన్ అ గుడ్ ట్రాక్ అండి. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ అండి, మనం మధ్యలో సాలరీడ్ ఎంప్లాయీస్ అందరికి ఈఎంఐ పేమెంట్స్ ఉంటాయి, అందరు లోన్స్ తీసుకున్నారు, అందరికి ఈ టెన్షన్ లో హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఇఫ్ దే లూజ్ దేర్ జాబ్, వాట్ విల్ హ్యాపెన్ టు దేర్ ఈఎంఐస్. సో అలా ఒక 2 months 3 months waiver of all interest and back end of the EMIs. ఈ 2 months మాఫ్ మీకు దీన్ని తీసుకొని at the end, so 24 months repayment అయితే stop these 2 months and make it 26 months repayment. అలాంటి ప్రపోజల్స్ వచ్చి ఫికీ ద్వారా మేము సబ్మిట్ చేశాము ఫినాన్స్ మినిస్టర్ కు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము. సో మై హోప్ ఇస్ దట్ సంథింగ్ సిగ్నిఫికెంట్ విల్ బి డన్ టు హెల్ప్ ది ఎకానమీ, టు హెల్ప్ ద కార్పొరేట్, టు హెల్ప్ ది ఇండివిజువల్స్ అండ్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఆర్ ద salaried professionals, other workers of what they call unorganized sector, daily wage workers. ప్రతి ఒక్క సెగ్మెంట్ ని జాగ్రత్తగా చూసుకొని ఎఫెక్టివ్ పాలసీ చేస్తే ఇండియా విల్ రికవర్ అండ్ బౌన్స్ బ్యాక్. సో మీరు మెడికల్ క్రైసిస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన దగ్గర ఈ కరోనాకి సంబంధించి చూస్తే పల్మనాలజిస్ట్ చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంటారు. మన స్టేట్ లో కావచ్చు అపోలో హాస్పిటల్స్ లో ఏ మేరకు పల్మనాలజిస్ట్ అవైలబిలిటీ ఉంది? సో వీ హ్యావ్ అండి ఓవర్ ఇన్ హైదరాబాద్ అలోన్ వీ హ్యావ్ ఓవర్ 14 pulmonologists, infectious disease specialists and those two combined, and over 35 to 40 critical care specialists. వాళ్ళ సర్వీసెస్ వచ్చి we are ready to offer to other hospitals. స్మాల్ ఒక నర్సింగ్ హోమ్ 100-bed నర్సింగ్ హోమ్ వచ్చి మేము మొత్తం కన్వర్ట్ చేస్తాం కోవిడ్ హాస్పిటల్ కంటే, దానికి వయా టెలిమెడిసిన్ మేమే ఎక్విప్మెంట్ పంపించి విల్ క్రియేట్ అన్ ఈఐసియు అనమాట, టెలి ICU. ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ మేనేజింగ్ మోర్ దెన్ 200 beds which is outside of Apollo. Other people's beds we are managing using EICU. అదే EICU పెట్టుకొని we are ready to help anybody and bring the capability of critical care even to a nursing home. ఇది ఎక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ కు తప్పకుండా దిస్ ఇస్ అన్ ఆఫర్ దట్ ఐ హ్యావ్ మేడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు. ఈ టైంలో పీపుల్ మస్ట్ బీ కేర్ఫుల్. మొన్ననే ఎవరో హైడ్రోక్వినాన్, క్లోరోక్వినాన్ ముందే తీసుకుంటే ఈ జబ్బు రాదని అదొక పెద్ద ఇది అయిపోయింది. బట్ బేసిక్లీ అండి దేర్ ఇస్ నో ప్రూఫ్ దట్ హైడ్రోక్వినాన్ కెన్ బి టేకెన్ యాజ్ అ ప్రొఫిలాక్టిక్ అంటే జబ్బు రాకముందే తీసుకుంటే రాదని. సో దిస్ ఇస్ నాట్ అ ప్రొఫిలాక్టిక్. Hydroquinone has a small capability to help the lung function, but danki people over 65 years old with any cardiac condition should not take. Scientific report has come that people have died because they took. So ilantivi koncham jagrata padi తీసుకోవాలా, ఎవరు చెప్పింది ఇమ్మీడియట్ గా నమ్మకుండా స్టార్ట్ చేయొద్దు. మనం కాన్ఫిడెంట్ గా చేయాల్సింది ఏంటంటే హెల్తీ ఫుడ్, ఎక్సర్సైజ్, యోగా, స్టే అట్ హోమ్, వాష్ యువర్ హ్యాండ్. దట్ ఈస్ ద సింపుల్ థింగ్ వీ షుడ్ కాన్ఫిడెంట్లీ డూ. అండ్ రొటీన్ గా తీసుకునే మెడిసిన్స్, డయాబెటిక్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, ఆ మందులు అయితే తప్పక తీసుకోండి ప్లీజ్. ప్రైవేట్ హాస్పిటల్స్ కి టెస్టింగ్ కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ చెప్పింది. అంటే ఈ ప్రైస్ కి అంటే 5,000 బిలోనే టెస్టులు చేయాలని చెప్పి 500. సో ఈ యొక్క ప్రైస్ లో ఇది ఏజెంట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కాస్ట్ అంతా సరిపోతుందా, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కొంత బర్డెన్ తీసుకొని పబ్లిక్ సర్వీస్ కోసం చేయాల్సిన నీడ్ ఉందంటారు? సో
తప్పకుండా అండి 4,500 ఇస్ ద మాక్సిమం ప్రైస్ MRP. మేమేమనుకున్నామంటే వీలైనంత వరకు ఇఫ్ సంబడి కాంట్ అఫోర్డ్, దోస్ హూ కెన్ పే లెట్ దెమ్ పే ద ఫుల్ ప్రైస్, దోస్ హూ కాంట్ అఫోర్డ్ ఇఫ్ వీ హ్యావ్ దే ఆర్ అడ్మిటెడ్ వీ నీడ్ ఇట్ అంటే మేము చేసేస్తాం. దట్ ఈస్ నాట్ దిస్ థింగ్. సో మీకు వైరాలజీ ల్యాబ్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, రియేజెంట్స్ని గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే మీరు ప్రైవేట్ నుంచి పర్చేస్ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయా? ఆల్రెడీ వీ పర్చేస్డ్ అండి. 200 ఉందన్నారు. ఫస్ట్ మేము అడిగినాం, మీరే రియేజెంట్స్ మీరే కిట్స్ ఇవ్వండి, మా దగ్గర PCR ఎక్విప్మెంట్. PCR ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్. PCR ఎక్విప్మెంట్ ఉంది, మన స్టాఫ్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు, మేము స్టార్ట్ చేస్తాం. అది సరే అలా వి లాస్ సమ్ 3 weeks టైం. తర్వాత మీరే ఇంపోర్ట్ చేసుకోండి అన్నారు. సో నౌ వీ హ్యావ్ ఆల్రెడీ ఇంపోర్టెడ్. And మనం అందరం కలిసి we spoke all labs and said this is not a profit making opportunity, so దీంట్లో మార్జినే లేదు మనకు. So anybody who does below 4,500 will be losing money, so that is very clear. సో ఫ్యూచర్లో అంటే దీని తర్వాత కూడా మనం కొన్ని ల్యాబ్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాం, అలా అపోలో ఈ ల్యాబ్ని కూడా కంటిన్యూ చేయబోతుందా? తప్పకుండా విల్ కంటిన్యూ దిస్. ఇప్పుడు దాదాపు వెదర్ ఇట్స్ 1 year or 2 years, ఆ టైం ఫ్రేమ్ లో 60 to 70% of the population will get coronavirus. But coronavirus is not such a scary virus actually. చూస్తే అది ఇలా సడన్ గా అందరి మీద వచ్చి పడ్డది, అందుకే ఇంత స్కేర్ అవుతుంది అనమాట. సో లైక్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ లో అసలే వెరీ సింపుల్ సిమ్టమ్, కొంచెం జలుబు ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుంది. కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ హైయర్ ఫీవర్, లిటిల్ రెస్పిరేటరీ. ఆ టైంలో వీ మస్ట్ బి కేర్ఫుల్. అది కరెక్ట్ టైంలో ఇఫ్ వీ స్టార్ట్ ట్రీట్మెంట్, ఫర్దర్ కాంప్లికేషన్స్ కాకుండా వీ కెన్ సేవ్ ద పేషెంట్. సో దట్ ఈస్ ద ప్రోగ్రెషన్, దట్ ఈస్ ద రెడీనెస్. బట్ ముఖ్యంగా అండి ఇలాంటి సిచ్యువేషన్ లో ద వరల్డ్ హెస్ నెవర్ ఫేస్ సచ్ ఎ సిచ్యువేషన్, ఇండియా హెస్ నెవర్ ఫేస్ సచ్ ఎ సిచ్యువేషన్. మనం అందరం కలిసి ఒక హ్యుమానిటీ కొరెక్ట్ చేస్తున్నాం, ఒక కామన్ గుడ్ కొరెక్ట్ చేయాలి, అందరు బాగుపడాలి, అలాంటి ఫీలింగ్స్ తోని మేము డే అండ్ నైట్ పనిచేస్తున్నాం. అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళ సొంత రిస్క్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు తప్పకుండా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలా. అండ్ కొంతమంది హౌస్ ఓనర్స్, నాకు రిపోర్ట్స్ వచ్చినాయి వేరే వాళ్ళతోనే, హౌస్ ఓనర్స్ ఆర్ సేయింగ్ మీరు డాక్టర్ కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డాక్టర్ ని బయటికి తీసుకురా. అలాంటి సిచ్యువేషన్స్ కాకుండా ఉంటే ఇట్ ఈస్ బెటర్. అండ్ I want to request all public that let us support the medical profession and let us together pray that we all come out of this crisis in the best possible way. Thank you so much ma'am. So Apollo Group of Hospitals అతి త్వరలో ఈ కరోనా టెస్టులకు సంబంధించి ప్రక్రియను స్టార్ట్ చేయబోతుందని చెప్పేసి ఎవరైతే వైద్యులు 24 గంటల పాటు కష్టపడి రోగులకి చికిత్స అందిస్తున్నారో అలాంటి వారి విషయంలో కాస్త గౌరవాన్ని ఇస్తే వైద్య సిబ్బంది మరింత బాగా పనిచేయగలరని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.